న్యూ ఇయర్ వేడుకలు కని విని ఎరుగని రీతిలో సక్సెస్ చేసిన సెలబ్రేషన్స్ కమిటీలను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అభినందనలతో ముంచెత్తారు. నిన్న జరిగిన వేడుకలకు అంచనాలకు మించి జనం తరలివచ్చినా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆర్గనైజింగ్ కమిటీ చాలా సమర్థవంతంగా పనిచేసిందని ప్రశంసించిన యనమల ఫుడ్ డెకరేషన్ కమిటీలు వారి బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారని కొనియాడారు. పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడలేదన్నారు. అలాగే శానిటేషన్ సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఎస్ అన్నవరం పంచాయతీ పనితీరును యనమల అభినందించారు. అందరూ కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టం అనుకోకుండా ఇబ్బంది అనుకోకుండా దానికి చాలా కష్టం కూడా భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఏదో చిన్న చేద్దామని అనుకున్నాం కానీ అది భారీ ఎత్తు కార్యక్రమం అయింది. బహుశా ఈ 42 సంవత్సరాల్లో కూడా ఇంత పెద్ద కార్యక్రమం భోజనాల కార్యక్రమం కానీ శుభాకాంక్షల కార్యక్రమం కానీ ఎప్పుడు అరేంజ్ చేయలేదు. ఇటువంటి కార్యక్రమాలు జయప్రదం చేసిన మీ అందరికీ కూడా ముఖ్యంగా దీంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే తరఫున చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నిన్న అంత కష్టపడిన తర్వాత కొద్దిగా కష్టమైనప్పుడు కూడా ఈ రోజున మళ్ళీ పిల్లగారు మీరు అంతా వచ్చినందుకు చాలా సంతోషం. ఒకసారి మీ అందరికీ కూడా ఎమ్మెల్యే ఒకటే పనిగా హైదరాబాద్ వెళ్ళారు. ఆవిడ తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జనరల్గా మనం ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ కార్యక్రమం అన్నింటికంటే ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడానికి కారకులు మీరందరూ కూడా మనం అనుకున్నటువంటి స్థాయి కంటే ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికి మన కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు ఇచ్చడం లేదా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలన్నీ కూడా అడవాళ్ళకి వేసుకోండి. మా కుర్రాడు వేసుకోండి. మనం ఇచ్చిన నిర్వహించారు. అదేవిధంగా మనందరికీ కూడా ఈ కూటమి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని కూటమి నేతలందరికీ కూడా మరొకసారి నేను ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చిన్న కార్యక్రమం కాదు. జనరల్గా గత కొద్ది సంవత్సరాలుగా నూతన సంవత్సరం చేసుకుంటలేదు. ఇంకేదో కొన్ని కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఏదో ఆటంకం రావడం, నేను కూడా ఇక్కడ ఉండకపోవడం, కార్యక్రమాలు చిన్న కార్యక్రమాలు చేయడం అలవాటు అయిపోయింది. కానీ ఈ రోజున ఎందుకు చేసామో మీకు చెప్పాలి. ఎలక్షన్ అయిన తర్వాత మొట్టమొదటిగా కష్టాల నుంచి బయటకు వచ్చాము. మనం కష్టాల నుంచి బయటకు వచ్చి అంతవరకు మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ నూతన సంవత్సరం అనేటువంటి సందర్భంగా అందరం కలవాలనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని పెట్టాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు విప్ అయిన తర్వాత కార్యక్రమం చేద్దాం అనుకున్నాం కానీ చేయలేదు. ఒకసారి అన్ని అస్తమాన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీ పనులు పాడు మన పనులు పాడు అందరి పనులు పాడు అనేటువంటి ఉద్దేశంతో ఒకసారి చేద్దామండి. అప్పుడే చేసుకుందాం, జనవరి 1st ఎలాగ చేయాలి కదా, అప్పుడే విప్ సందర్భంలో వాడికి శుభాకాంక్ష కూడా చెప్పేస్తారు. అయిపోతుంది ఒకటే టైంకి. అందుచేత ఆ రెండు కలిసి వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కూటమి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఆ విధంగా నేను అంతా చేశాను. మరొకసారి పోలీసు వ్యవస్థ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు తాగేది వస్తే డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతాయి. మీటింగ్లో వస్తాం కదా, ఎక్కడో క్యారేస్తూ ఉంటాం. అదంటే ఆడ పాప మంచివాడే, లోపల తినేస్తూ ఉంటారు, ఏదో క్యారీ చేస్తాం. అలాంటి మన నిన్న జరగలేదు కానీ బహుశా మరి కమిటీ ఉంది, షాపులు పాడుతున్నటువంటి వాళ్ళు ఎలా సేల్స్ ఎలా ఉంటాయి అంటే యాప్లో చూసాను. దాదాపు సేల్స్ విపరీతంగా పెరిగాయి రాష్ట్రంలో. నైట్ అంతా సరే ఆ వాటిలో మనం ఏం చేయలేమనుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామ్ కమిటీ, ఆర్గనైజ్ కమిటీ చెప్పాను. తర్వాత ట్రాఫిక్ కూడా బాగా ఆర్గనైజ్ చేశారు. ఎస్పెషల్లీ పోలీస్ లేకపోతే ట్రాఫిక్ని ఎవరు కంట్రోల్ చేయలేదు. మనం చేసినా కానీ వాలంటీర్స్ పెట్టిన కానీ చేయరు. వాలంటీర్స్ పెట్టాం కానీ వాలంటీర్స్ పని లేకుండా పోలీసులు చేశారు బాగా. అంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ముందు ఇటువంటి కార్యక్రమాల్లో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ రాకూడదు. అందుకనే బహుశా చాలా మంది తెలియదు. అమరావతి ఏర్పడినప్పుడు, సెపరేట్ రాష్ట్రం ఏర్పడినప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్లో ఉన్నాను. విజయవాడే చాలా చిన్న సిటీ కంపేరింగ్ విత్ హైదరాబాద్. ఈ చిన్న సిటీలో ఏం చేశారంటే జనరల్గా సిటీలో మంత్రులు కూడా ఇవి ఇవ్వరు, ఎస్కార్ట్ ఇవ్వరు. నాకు మాకు వచ్చాక హైదరాబాద్లో ఎస్కార్ట్ ఇవ్వరు. ఈ కొత్త క్యాపిటల్ ఏర్పడిన తర్వాత అందరికీ ఎస్కార్ట్ ఇవ్వడం. ఎస్కార్ట్ ఇస్తే ఉంది అప్పటికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాలేదు, సైరన్ పెట్టకూడదని, ఈ పైన ఏమన్నట్టు లైట్లు పెట్టకూడదని రాలేదు. తర్వాత వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఎవరు కూడా ఎక్సెప్ట్ చీఫ్ సీఎం పిఎం కనుక పెట్టాలి, సైరన్ పెట్టినా కేసు పెట్టాల్సి తర్వాత వచ్చింది. ఆ రోజు నీతి రాముడు గారు పిలిచి, ఎందుకంటే మీరు సైరన్లు ఉన్నదే ఒక రోడ్డు, 7 రోడ్డు 100 ఆ 2 రోడ్లు ఉంటే ఈ రోడ్లో కీకి ఇవ్వమంటే జనాలు ఎవరో ఓట్లేదు మాకు, ఎందుకు అన్ని పెడుతున్నారో మీకు వెస్టర్న్ స్టైల్ కానీ అమెరికన్ స్టైల్ కానీ ఫోన్ చేసి అంటే వైర్లెస్లో చెప్తారు అంతే. విఐపీ వదిలేదు, లేకపోతే విఐపీ వాళ్ళ చోట వదిలేదు, 1 మినిట్ అవుతారు, ఎందుకంటే ఎక్కువ 1 మినిట్ అవుతారు, వెళ్ళిపోతారు, వాళ్ళని పంపించేస్తారు. సైరన్ కొట్టరు, పోలీసే వాళ్ళ 1 మినిట్ లైన్ క్లియర్ చేసి పంపించేస్తారు. మీకు ఉదాహరణ చెప్పాలి, స్పీకర్గా ఉన్నప్పుడు కామన్వెల్త్ కాన్ఫరెన్స్ లండన్లో అయ్యింది. అప్పుడు స్పీకర్స్ కాన్ఫరెన్స్, స్పీకర్ కామన్వెల్త్ స్పీకర్ కన్వెన్షన్ ఆర్గనైజేషన్కి బ్రిటిష్ రాణి ఫోటో ఉంటుంది హైదరాబాద్. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ఆవిడ ఆనరీ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్, కామన్వెల్త్ స్పీకర్స్ అసోసియేషన్ ఉంటుంది. దానికి మాకు మీటింగ్ వచ్చింది. మీటింగ్ వస్తే సరిగ్గా పార్లమెంట్ ముందు 5 నిమిషాలు ఆగిపోయింది. వాడు ట్రాఫిక్ 5 నిమిషాలు 10 నిమిషాలు ట్రాఫిక్ ఆగిపోయింది. లేట్గా వచ్చారు 10 మినిట్స్ మీటింగ్. జనరల్గా బ్రిటిష్ అంటే తెలుసు కదా, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో. అదేవిధంగా వాళ్ళ పాలసీస్ కూడా ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ప్రపంచానికి అడ్మినిస్ట్రేషన్ బ్రిటిష్ వాళ్ళు ఎలా ఉండదు. మనకు ఉండే ఇవన్నీ ఈ సంస్కృతి అక్కడి నుంచి వచ్చింది. ఉద్యోగాలు ఇవన్నీ 10 మినిట్స్ ఆగితే ఒక మీటింగ్ లాగా ఫస్ట్ చెప్పింది, ఐ వాజ్ హెడ్ అప్ 10 మినిట్స్ మీద ట్రాఫిక్. అంటే మీరు ఆలోచించండి, బ్రిటిష్ రాని ప్రపంచాన్ని పరిపాలించడానికి 10 మినిట్స్ ట్రాఫిక్లో ఆగిపోయిందంటే. రాజుగారు కానీ మార్కెటింగ్ కూడా రోడ్డు దగ్గర నుంచే పెట్టారు, ఇంటి దూరమే అయినప్పుడు కూడా జనాలు కూడా అట్లాగే వచ్చారు, చూసుకుంటూ 2 మార్కెటింగ్లు పెడతాను. ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళతో మార్కెటింగ్లో వస్తారు, మిగతా అంతా పార్టీ నాయకత్వం అంతా వాళ్ళకి వస్తారని పెట్టినాను. అలాగే పెట్టారు. రాజుగారికి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పోలీస్ కూడా మన దగ్గర ఎప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావాలనుకుంటుంది. పోలీసు క్యూలు నడపడంలో కానీ అక్కడ ప్రాబ్లం లేకుండా చేసినటువంటి సందర్భం, అది పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. జనరల్గా పోలీసులు ఎలా ఉంటారంటే మనం
ఏపీ వచ్చే వరకు బాగుంటారు, వచ్చినప్పుడు కొంచెం వేస్తూ ఉంటారు, ఏపీ వచ్చేస్తే కొంచెం వదిలేస్తారు. ఈజీగా ప్రాక్టీస్ వాళ్ళకి. కానీ మన దగ్గర ఏంటంటే కమిటెడ్ మా పోలీసు ఇద్దరు సిఐలు కానీ ఎస్ఐలు కానీ మిగతా కానిస్టేబుల్స్ అది స్వీట్ తిన్నా బాగానే ఉంది, 2 స్వీట్లు బాగానే ఉన్నాయి, అదేవిధంగా బిర్యానీ బాగానే ఉంది, అదేవిధంగా చికెన్ బాగానే ఉంది, మిగతా వెజిటేరియన్ కూడా చాలా బాగా చేశారు. ఏదో ఒకటి పాడవుతుంది దాంట్లో ఇటువంటి సందర్భాల్లో, కానీ అన్ని ఐటమ్స్ కూడా చాలా చక్కగా ఉండే. కుక్ ఆయన చీఫ్ బ్రహ్మాండంగా చేయించినందుకు చేసిన వాళ్ళకి, వాళ్ళ కుక్స్కి, ఆయనకి, ఆయన టీం అందరికీ కూడా మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ కామెంట్ రాకుండా చేశాను, చాలా బాగా చేశాను. నేను ఎప్పుడు కూడా కొన్ని మానవులు కూడా తేడాలు వచ్చాయి. సరే పార్టీ అంటే తినడానికే కాదు కదా, పార్టీ కార్యక్రమం ఆనందంగా వస్తాం. కానీ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఏ తేడా లేదు, ఇంత బ్రహ్మాండంగా చేశారు. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే మనం మిగిలినట్టే చేయమన్నాం. మిగిలితే ఎవరికైనా పేదవాళ్ళకి పెట్టచ్చు, కానీ తగిలి మన వాళ్ళకి భోజనం లేదంటే అది మీరు సంస్కరణ ఉంటుంది. కార్యక్రమం చేసిన తర్వాత దృష్టిలో పెట్టిన కార్యక్రమాలు చేశారు. ఇంత వాళ్ళ కుక్కకి ఏర్పాటు చేయడం కానీ వాచ్ చేయడం కానీ చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన నమస్కారం. ఎందుకంటే ముఖ్యం అక్కడ క్యాటరింగ్ సరఫరా చేసినటువంటి వాళ్ళు వాళ్ళ టీం తీసుకొచ్చారు. వాళ్ళ టీం కూడా చాలా కష్టపడి పని చేశారు. మన వాళ్ళు చెప్పారు, నేను లోపల రాదు, వీడియోలో చూస్తాను. ఇప్పుడు కూడా మీరు ఎక్కడ చూడండి అని అనుకోలేదు, లైవ్ చూస్తాను. ఎవరెవరైనా మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు, లేకపోతే ఎవరెక్కడ ఉన్నారు కూడా నాకు సెల్ ఫోన్లో వచ్చేస్తే సీసీ కెమెరాలు ఉంటాయి. అంటే అక్కడ కూడా ఎప్పుడు ఒక వీడియో తీస్తూ ఉంటారు, మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అంతేత ఎప్పుడు కూడా మీరు ఆదమర్చకూడదు. ఏ పని చెప్పినా మేము మహానాడు అప్ చెప్తే నిద్రపోయేవాడు కాదు. నాకు ఎందుకు కొంతమంది ఉండేవారు, ఇంపార్టెంట్ నాయకులు ఉండేవారు. నేను ముఖ్య మామూలుగా వెళ్ళి సూచనలు చెప్పేసి వచ్చేసేవాడు. బీజేపీలో ఉన్నాడు హరిపర్ మోహన్ రావు, నాకు మెయిన్ అసిస్టెంట్. అప్పుడు తెలుగుదేశం నాయకులుగా ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా అప్పచెప్పిన పని ఎంత శ్రద్ధగా చేస్తే మనకు అంత మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు రావడానికి నిన్న కార్యక్రమం ఒక ఎత్తు, ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు. అంతేకాదు వాటినన్నింటి కూడా మీరు అధిగమించే విధంగా మీరు కార్యక్రమాలు చేశారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తర్వాత చూస్తే వాళ్ళు తీసుకొచ్చినటువంటి మరి సప్లై చేసే ఉంటారు. మనవాళ్ళు కూడా చాలామంది బాగా అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అయితే 18 కౌంటర్లు పెట్టాం. 18 కౌంటర్లో కూడా విడివిడిగా పెట్టి మనం ఏ మండలం గ్రామంలో టౌన్ పెట్టుకుని ఎవరి మండలం వాడే ఎవరితో వాడే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాడు వచ్చి సప్లై చేసినప్పుడు కూడా అదేవిధంగా మీరు దగ్గర ఉండి జాగ్రత్తగా అవన్నీ అందేసేట్టు కూడా చూసుకోవాలని చెప్పారు. అందుకంటే క్రూషియల్ లేదు. అందుకంటే క్రూషియల్ ఏంటంటే అసలు వండిన దగ్గర నుంచి ఈ సప్లై టేబుల్ దగ్గర రావడం పెద్ద కష్టమైనటువంటి పని. ఏమాత్రం లేట్ అయినా కూడా క్యూలో ఉన్న వాళ్ళు గొడవ చేస్తారు. అందుచేత నేను పర్టికులర్గా చెప్పి సప్లై వండిన దగ్గర నుంచి కుకింగ్ పాయింట్ దగ్గర నుంచి సప్లై పాయింట్ వరకు కూడా టేబుల్స్ వరకు కూడా ఏ విధంగా లోటు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి లేట్ లేకపోతే ఒక్క నిమిషం కూడా లేట్ లేకుండా సప్లై చేసే విధంగా మన టీములు పెట్టాం. ఆ టీంలు కూడా చాలా బాగా చేసాయి. సినిమా నెలబడి వాళ్ళు కష్టపడి చేస్తే 20 ఏళ్ళు సినిమా చూసినప్పుడు బయటికి రాగానే బాగాలేదని చేస్తారు. అది బాగుందండి. అటువంటి పరిస్థితి వస్తుందని తెలుసు. ఎప్పుడు కూడా మహానాడు రానివ్వలేదు. భార్యతో లక్షల ఓటు మీద చేసే కార్యక్రమం. అంతేకాదు నైట్ అంతా కష్టపడి 3 టీంలు 4 టీంలో కష్టపడి దగ్గరుండి ఒక్కటి కూడా పోకుండా అన్నీ ఇచ్చినటువంటి వస్తువులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా వండించినటువంటి ఉండటానికి కాల్పులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా. అదేవిధంగా కుక్స్ కూడా మన వాళ్ళు పెట్టలేదు. నా మేసాలరాజు గారు ఇక్కడ లేరు. వాళ్ళు కాకినాడలో మాట్లాడినప్పుడు సరే ఇక్కడ మన వాళ్ళ దగ్గర పెడదాం అనుకున్నాం, కానీ వీళ్ళు ఆ కార్యక్రమం చేయలేదు. ఆయన మేసాలరాజు గారే రాజు గారు నాకు చెప్పారు. ఆయన ఎక్స్పర్ట్ పెద్ద బిల్డింగ్. సో
సరే వాళ్ళు దాదాపు 40 మంది కూర్చోరు. ఒక కార్యక్రమంలో మనం చేసినప్పుడు అది ఘనంగా చేయాలనుకుంటే చేయాలి, లేక మానేయాలి. డబ్బులు పోయినాయి, డబ్బులు ఎంత పెట్టామని మనల్ని ఎవరు అడిగినా కానీ మనం చెప్పాలన్నమాట. కానీ తినేవాళ్ళు మీరు ఎంత కష్టపడినప్పుడు 1 రోజులు కష్టపడ్డారు అందరూ. నేను మరి కాకినాడ వెళ్ళి వాళ్ళని పిలిపించి, పుట్టిన వాళ్ళందరూ పిలిపించి అక్కడ వాళ్ళందరూ సలహా తీసుకొని చేశాం. అన్నీ చేసినప్పటికీ కూడా ఉదాహరణ బిల్డింగ్ కట్టాలంటే బిల్డింగ్ కష్టపడి కట్టాలి. పాపం సంవత్సరం తరపు 2 సంవత్సరాలు ఎవడో వచ్చి బిల్డింగ్లో ఇదంతా బాగాలేదు, వాస్తు బాగాలేదు. అదే ముందు ప్రధానంగా నడుస్తుంది. అట్లాగే ఫుడ్లో ఏదైనా తేడా వస్తే వెంటనే రియాక్షన్స్ వచ్చేస్తాయి. అంచేత ఫుడ్ చాలా కేర్ తీసుకున్నాం. అట్లాగే ఫుడ్ కమిటీ కూడా చాలా బ్రహ్మాండంగా కేర్. నైట్ ఎవరు ఉండాలి, ఎవరు బాత్ చేయాలి, అదేవిధంగా కుకింగ్ చేసే దగ్గర ఎవరు ఉండాలి, రొయ్యల దగ్గర ఎవరు ఉండాలి, పొలాల దగ్గర ఎవరు ఉండాలి, ప్రతి దగ్గర వెరీ మచ్ చెక్ చేశాం. ఒక నైట్ 3 టీములు పెట్టినట్టు నాకు అవసరం. అంటే ఒకరే అయితే నైట్ అంతా చేసి మళ్ళీ కొద్దిగా రాలేదు. నైట్ కుకింగ్ దగ్గర 3 టీములు 4 టీములు పెట్టమన్నా, అలాగే పెట్టారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. కుకింగ్ ఏర్పాటు నైట్ వాళ్ళందరూ కూర్చొని ఎంపీపీ గారు మన వాళ్ళు ఎవరిని వాలంటీర్స్ అక్కడ వంట దగ్గర ఏర్పాట్లు అన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు, నిర్వహించారు. ఎందుకంటే అప్పచెప్పిన తర్వాత మాకు సార్ ఇచ్చేశారు కదా అని కొంతమంది అలాగా పనిచేసి అలా చూసి బాగా ఉందని వెళ్ళిపోతారు. అట్లా కాకుండా మనం అప్పచెప్పినటువంటి బ్యాచ్లన్నీ కూడా 3 బ్యాచ్లు కూడా బ్రహ్మాండంగా రాత్రి నిద్ర లేకపోయినప్పుడు కూడా కష్టపడి అక్కడ పనిచేసినట్టు వారికి ప్రత్యేకమైనటువంటి అంటే ఉన్న తోట కూడా అందం పోతుంది, మొత్తం ఫ్లెక్స్లు పెట్టేస్తాయి. అట్లాగే నేను ముందే చెప్పా, ఒక సైజు పెట్టుకోండి. మున్సిపాలిటీలో డబ్బులు కట్టాలి, ఫ్లెక్స్ కట్టాలంటే ఒక సైజు పెట్టి అప్పుడు మేము ఉన్నప్పుడే పెట్టాము. సిటీల్లోనూ మున్సిపాలిటీలోనూ గ్రామాల్లో ఉండదు కానీ పెట్టుకోండి అంటే ఒక సైజు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారంగా పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది. లేకపోతే ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు పెద్దవి పెట్టేసి డబ్బు లేని వాళ్ళు చిన్నవి పెట్టి చేయలేని వాళ్ళు అసలు లేకుండా ఉండి ఇటువంటివన్నీ కూడా ఈ తారతమ్యాలు ఇవన్నీ ఫ్లెక్స్లో కూడా రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో అన్నింటికీ ఒక సైజ్ ఇచ్చాం. మెయిన్ రోడ్ దగ్గర పెట్టేటువంటి అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా పెట్టాలి. హాల్ దగ్గర పెట్టేటువంటి ఒక పద్ధతిలో పెట్టాలి. హాల్లో అయితే అసలు ఫ్లెక్స్ పెట్టడానికి అయితే ఓన్లీ బ్యాక్డ్రాప్ తప్ప ఇవన్నీ ఏం చేశారు మహానాడు టైంలో పెద్ద వాళ్ళు కూడా లోపల పెట్టడం లేదు. ఇంకా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు అపోజిషన్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఫుల్ పవర్స్ ఇచ్చేవారు. నేను పెట్టమంటేనే పెట్టాలని కదా, పెట్టకూడదంటే పెట్టాలి లేదు అసలు. అలా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కూడా అన్నీ ఓవర్కమ్ చేశాను. అంటే ఇక్కడ అనుభవంతో ఇక్కడ కూడా మనం కూడా చూసేవాళ్ళకి కూడా ఆనందంగా ఉండాలి, ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు ఫోటో పెట్టుకుని